నిన్నేమో ప్రెస్ వచ్చింది. ప్రెస్కి వస్తే మేము మా బాధలు చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటే ఏం చేస్తాడు, చెప్తుంటే ఒక డీసీఎం వచ్చింది, 2 డీసీఎంలు వచ్చినాయి. అందరిని అనాదానం ఎత్తి మన కోళ్ళని మేకలని ఎట్లా దింపుతారు డీసీఎంలా, అట్లా అనాదానం ఎత్తి ఇక్కడ లోపల వేసేసినారు. విసిరేసే వరకు ఆమె వీడియోస్ కూడా ఉన్నాయి అవి. దానివల్ల ఇప్పుడు నా కాలు కూడా దెబ్బ తగిలింది. మా వాళ్ళు అందరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నన్ను ఏమో కాలు దెబ్బ తగిలిందని బయటకే వదిలేసారు. ఈ పెద్ద మనిషి దెబ్బ తగిలిందని వదిలేసినారు. మిగతా ఇంకా ట్రీట్మెంట్ చేసుకొని రమ్మన్నారు, రాసుకున్నారు పేరు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మా FSCS గట్కేసర్ ఫార్మర్స్ సొసైటీ కార్పొరేషన్ సొసైటీ గట్కేసర్ సహకార సంఘం తెలుగులో మొత్తం అలా 4000 అకౌంట్లు ఉన్నాయి రైతులు. అందులో 1189 మంది రైతులు రుణాలు తీసుకున్న ఉన్నారు. అది కాకుండా ప్రైవేట్ బ్యాంక్ లో ఇంకొక 200-300 మంది ఉన్నారు. ICICI కానీ HDFC కానీ వాళ్ళు 2 లక్షల పైన రుణాలు తీసుకున్న వాళ్ళు. అయితే దీనికి ఏం చెప్తున్నారంటే, డిసెంబర్ లో ఆయన ఎలక్షన్ల ముందుకు రైతులందరికీ ఒక వాగ్దానం ఇచ్చిండు, మీరు 2 లక్షల వరకు రుణం తెచ్చుకోరి, మేము అధికారం లాగానే 10 రోజులకు మీకు రుణమాఫీ చేస్తామన్నారు. మేము 10 రోజులు వదిలేసినాము, నెల పోయినాము, 2 నెలలు ఇచ్చి పెట్టినాము. మంత్రి పదవులు అయిపోయినాయి, ప్రమాణ స్వీకారాలు అయినాయి. కనవాడ దేవునికి కొట్టేసిండు, మన జోగులాంబ కాడ కొట్టేసిండు, సరస్వతి దేవత దగ్గర వేసిండు, ప్రతి ఒక్క దేవత కొట్టేసిండు. మీకు వాగ్దానం చేసి మీకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ వాగ్దానం ఎక్కడ పోయినాయి, ఆ దేవుళ్ళ ప్రతిమలు ఎక్కడ పోయినాయి? లక్ష్మీనరసింహస్వామి గుట్ట కాడ, ప్రతి దేవుని దగ్గర, వేములవాడ చెరుగట్టు కాడ, ఏ కాన్స్టిట్యున్సీ పోయినా గానీ మొక్కిండు, చెప్పిండు. ప్రజలు నమ్మిరు, రైతులు అమాయకులు ఆశపడ్డారు. 2 సంవత్సరాలు ఇంతవరకు హామీలు అనేవి కూడా నెరవేర్చలేకపోతున్నారు. రైతులు ఏంటంటే, మా దగ్గర ఏమైనా కక్షపూరితం ఉందా? ప్రభుత్వంలో అక్కడ మాకు కాన్స్టిట్యున్సీ లా ఎమ్మెల్యే ఎవరున్నారు? చామకూర మల్లెడ్డి ఉన్నారు. మళ్ళీ MP ఎవరున్నారు? ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ జేఏసీ ఏర్పాటు అయ్యి నెల రోజులు అయింది. దీంట్లో పార్టీలు లేవు. అఖిల భారత లెక్క మనం అఖిల సంఘం లెక్క వేసుకొని రైతు రుణమాఫీ సాధన సమితి పెట్టుకొని దాంట్లో కన్నరి ఈయనను పెట్టినాం, పెద్ద మనిషిని ఘట్నం గౌరీశంకర్ని పెట్టి అందులో మెంబర్స్ ఇప్పుడు గట్కేసర్ PS కాడ 13 రోజుల నుంచి నిరసన దీక్ష నడుస్తూనే ఉంది. రోజు నిన్న అగ్నినర్దన దీక్ష చేసారు, మొన్న భిక్షాటన చేసారు. రైతులందరికీ రుణమాఫీ వెంటనే మాఫీ చేయాలని మేమేం చేసినాం, ఈ రోజు పొద్దున సెక్రటరియట్కి వచ్చి ఆడ మేము ప్రెస్ చేసి తెలుద్దామనుకున్నాం. అక్కడ పోగానే మాకు ఈ పరిస్థితి ఏంటంటే, అనాదానము కొర్రలు నింపినట్టు ఆటోలో నింపి మమ్మల్ని దెబ్బలు తగిలించి, ప్రమాదాలు కలిగించి, ఈ పెద్ద మనిషి చూస్తున్నారు కదా మీరు, ఈయనకు దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మేము బయటకు వచ్చినాం, మా వాళ్ళు అందరు లోపల ఉన్నారు. ఇంకా ఒక 50 నుంచి 100 మంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజ్యం చేయలేకపోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతును రాజ్యం చేస్తా అని చెప్పడం కూడా ఒక చిన్న వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. దానికి ఏం చెప్తారు? వాస్తవానికి కేసీఆర్ 80% చేసిండు, ఒక 10-20% ఆపిండు లక్షల లోపల. ఈయన మొత్తమే చేయకుండా చేసినట్టు. ఇది ఎక్కడ అని మనకు రైతులు నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈయనకు రెడీగా కర్రు ఆత పెట్టి సురుకు పెడతారు. ఎందుకంటున్నంటే, కొడంగల్లా జనాలు ఓడగొట్టిరు 2018 ఎలక్షన్ల. మల్కాజిరి ప్రజలు ఈయనకు పునర్జన్మనిచ్చిరా. నువ్వు గెలవకుంటే ఏంటుంటివి? నువ్వు అసలు PCC లేదు, నీకు ముఖ్యమంత్రి పదవే లేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ అప్పుడు మా ప్రజలు ఏమి ఇచ్చారు అంటే, అరే ప్రశ్నిస్తాడు అని చెప్పి ప్రశ్నించే గొంతాన్ని గెలిపిస్తే మాకు పెద్ద ప్రశ్న అయింది. ఇప్పుడు మాకే ప్రశ్న అయిండు, అయిపోయింది అంటుండు. ఇయ్యలేదు, రుణమాఫీ ఇయ్యలేదు. వాళ్ళు అడిగినాము, మా ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ఈటల రాజేందర్ దగ్గర పోయినాం, వాళ్ళకు నోటీసులు ఇచ్చినాము, వాళ్ళతో ఒక ప్రొపరేండం ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ లో పోయి ముట్టడి చేసినాము, ఎడ్ల బండ్లతో పోయినాం, ట్రాక్టర్లతో పోయినాం. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఫండ్స్ లేవు చూస్తాము. అసలు నినాక మొన్న తిన్మని మళ్ళీ స్టూడియోలో పోయారు, తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేశారు. అసలు రైతు రుణమాఫీ ఎప్పుడు అయిపోయిందా కథనా, మళ్ళా తర్వాత మాట్లాడదామని ఫోన్ కట్ చేశారు. అంటే పోలీసులు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా చాలా విచక్షణ రహితంగా కూడా వాళ్ళకి గుంజడం కావచ్చు, పోలీస్ స్టేషన్ లో పోయి ఆ వ్యాన్లలో నెట్టడం కావచ్చు, మనుషుల్ని చూడకుండా, అది ముసలోళ్ళ వయసు అని చూడకుండా ఎట్లా పడితే అట్లా నెట్టేయడం కావచ్చు. ఎంతమందికి దెబ్బలు తగిలినాయి, ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా? వాళ్ళని ఇప్పుడు మేము ఎక్కడ దేశంలో ఒక 40 నుంచి 50 మంది ఉన్నాము. ఇంట్లో 7-8 మందికి డ్యామేజ్ అయినాం, దెబ్బలు బాధ నీళ్ళు. అందులో మేము 5 మంది బయటకు వచ్చినాం. వాళ్ళే పంపించారు మమ్మల్ని, పేరు రాసుకొని డీటెయిల్స్ రాసుకొని హాస్పిటల్ చూపించుకోండి మీరే అని చెప్పి పంపించేసారు. విచక్షణ రహితంగా, ఒక మానవత దృక్పథం లేదు. అసలు హ్యూమన్ రైట్స్, అసలు వీళ్ళందరూ నిద్రపోతురా? అసలు ఈ దేశంలో ప్రజాపరిపాలన, ఇది ప్రజలు లేని పరిపాలన, పోలీసులు ఉన్న పరిపాలన, అసలు ఇది పరిపాలననా? నేను ఏదో చూడలే. రేవంత్ రెడ్డి కంటే ముందు కేసీఆర్ ను బదనాం చేసిర్రు,
ఆయన కూడా ఇంత ఘోరంగా ఎప్పుడు రైతులను ఇబ్బంది పెట్టలే. నిరసన చేసుకోమన్నాడు లేదా వదిలేసిండు. కానీ అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందుకు రోషయ్య ఉద్యమం కాలంలో కూడా ఉద్యమం చేశారు. కేసులు అయినాయి కానీ ఇట్లా కొట్టడము, రైతులను కొట్టడము, రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయము బాగుపడేది. రేవంత్ రెడ్డి నీకు ఈ రోజు డేట్ రాసి పెట్టుకో. 1 సంవత్సరం లోపల మా రైతుల రుణమాఫీ కాకపోలే అనుకో, నీకు శాపం తలుతుంది, మా పాపం నీకు తలుతుంది. నువ్వు ముఖ్యమంత్రి పై పోయే టైం దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ నీతో అయితలేదు. నీకు వాగ్దానాలన్నీ మోసపడతా వాగ్దానాలు. నువ్వు 2500 ఇస్తాను లేడీస్ కి అవి ఇయ్యలేదు, స్కూటీలు ఇయ్యలేదు, పిల్లలు రోడ్ ఎక్కిర్రు. నిన్న మొన్న అంగన్వాడీ టీచర్లు వచ్చి నీ ఇంటికాడికి వచ్చిర్రు. ప్రతి దాంట్లో వైఫల్యమే, నిర్లక్ష్యమే. నీ సీటు శాశ్వతం కాదు. నీ ముఖ్యమంత్రి ఇంత ముందుకు చరిత్ర చదువుకో. కాసు బ్రహ్మానందన్ రెడ్డి, విజయవాడ గోపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అంతకన్నా ముందు నుంచి చూసుకుంటే మంచి మంచి ముఖ్యమంత్రులు వచ్చిర్రు, మటాష్ అయిపోయారు. నువ్వు ఒక ఆఖరి కిరణం ఎట్లయినావో నువ్వు తెలంగాణకు ఒక ఆఖరికి, నువ్వు ఆఖరికి రేవంత్, నువ్వు రవంత్ అయిపోతావు. ఇది ఖబర్దార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.